తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు అంటే ఆగస్టు 16వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి రావటం జరుగుతుంది. పరకాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్లు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన గడిచిన 2.5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదోళ్లకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడనీయకుండా జోడెడ్లలా ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. దాంట్లో భాగంగా సుమారు రేపు ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన పేరుతో 100 పడకల హాస్పిటల్ రాళ్లేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి దేశజాలకు పోకుండా ఆనాటి ప్రభుత్వం శిలాఫలకాలు వేసింది. ఈ ప్రభుత్వం ఆ శిలాఫలకాలు టచ్ చేయము అనకుండా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకునే పోయే దాంట్లో భాగంలో 100 పడకల హాస్పిటల్ ను కూడా సక్సెస్ఫుల్ గా స్థానిక శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, అదే రకంగా సోదరిమణి ఎంపీ కావ్య గారి సూచనలు ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 100 పడకల హాస్పిటల్ ని కంప్లీట్ చేశాం. సుమారు కంప్లీట్ అయిన ఓపెనింగ్లు గాని శంకుస్థాపనలు గాని నాకు తెలిసి ఒక 250 నుంచి 270 కోట్ల రూపాయలు 400 క్రోర్స్ వాల్యూ చేసే వర్కులు ఓపెనింగ్లు శంకుస్థాపనలు రేపు చేయడం జరుగుతుంది. అదే విధంగా పరకాల నియోజకవర్గంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం. అంటే మొదటి విడత 3,500, రెండో విడత 2,000, 5,500 ఇందిరమ్మ ఇళ్ళు మేము ఏదైతే ఇచ్చామో వీటే 275 కోట్లు, ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున. అయినా కూడా ఇంకా 2 విడతలు, ఇప్పుడు ఇచ్చే 2 విడతలు కాకుండా ఇచ్చే దాంతో 2 విడతలు కాకుండా భవిష్యత్తులో కూడా మరొక 2 విడతలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, అది కూడా ఏర్పాటు చేసుకున్నాం. స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యురాలు వీరందరూ గడిచిన 2-3 రోజుల నుంచి సీఎం గారి సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సక్సెస్ఫుల్ గా అధికారుల సహకారంతో చేయటం జరిగింది. నాకు తెలిసి రేపు సుమారు ఒక 75,000 నుంచి 80,000 మంది కేవలం ఇదే నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పబ్లిక్ సీఎం గారికి స్వాగతం పలకటానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశాన్ని వినటానికి వస్తున్నందుకు వచ్చే ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్వాగతం తెలుపుతూ సెలవు తీసుకుంటాం.